ఈ నక్షత్రాల వారికి పుట్టుకతోనే దోషం ఉంటుంది. పరిహారాలు పాటించకపోతే తల్లి, తండ్రులకి ప్రమాదం. అశ్విని నక్షత్రం. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. చక్కని రూపం, దక్షత కలిగిన వారు, నీతివంతులు, ప్రియభాషణులు. 1వ చరణంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే నక్షత్ర దోషం తండ్రి మరియు బిడ్డను ప్రభావితం చేస్తుంది. 7 రోజుల కేతు గ్రహ పూర్ణ కుంభ జపం శిశువు యొక్క వయస్సు 3 నెలల ముందు తండ్రి మరియు పిల్లల పేరు మీద చేయాలి. 2వ, 3వ, 4వ చరణాలలో జన్మ వస్తే శాంతి అవసరం లేదు. భరణి నక్షత్రం. దృఢ నిశ్చయం, సుఖమంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు. 3వ చరణంలో పుట్టిన మగబిడ్డకు 20 రోజుల శుక్రగ్రహ పూర్ణ కుంభ జపం 27 రోజుల ముందు తండ్రి పేరు మీద, ఆడబిడ్డ అయితే పేరు మీద అదే జపం చేయాలి. పుట్టిన 27 రోజుల ముందు తల్లి మరియు ఆడ శిశువు. మిగిలిన చరణాలకు శాంతి అవసరం లేదు. కృత్తిక నక్షత్రం. ప్రఖ్యాతులు, తేజోవంతులు. 3వ చరణంలో పుట్టిన మగబిడ్డకు 6 రోజులు రవిగ్రహ పూర్ణ కుంభ జపం తండ్రి పేరు మీద, అలాగే పుట్టిన 16 రోజుల ముందు అబ్బాయి పేరు మీద, ఆడపిల్ల అయితే అదే జపం చేయాలి. పుట్టిన తర్వాత 16 రోజుల ముందు తల్లి పేరు మీద చేయాలి. మిగిలిన చరణాలకు శాంతి అవసరం లేదు. రోహిణి నక్షత్రం. సత్యవంతులు, శుభ్రత, ప్రియంవద, స్థిరమైన బుద్ధి, విద్వాంసులు. 1వ మరియు 3వ చరణంలో జన్మించిన శిశువు అబ్బాయి లేదా అమ్మాయి అయినా పుట్టిన 4 నెలల ముందు తల్లి పేరు మీద 10 రోజుల చంద్రగ్రహ పూర్ణ కుంభ జపం అవసరం. 2వ చరణంలో జన్మ జరిగితే 10 రోజులు చంద్రగ్రహ పూర్ణ కుంభ జపం పుట్టిన తర్వాత 4 నెలల ముందు తల్లి మరియు తండ్రి పేర్లపై అవసరం. 4వ చరణంలో ఉంటే పుట్టిన 4 నెలల ముందు మేనమామ, తల్లి సోదరుడు పేరు మీద 10 రోజుల చంద్రగ్రహ పూర్ణ కుంభ జపం మరియు సువర్ణ దానం అవసరం. మృగశిర నక్షత్రంలో చపల చిత్తులు, ఉత్సాహవంతులు, చతురులు, భోగులు, భీకరులు. పుట్టిన మగబిడ్డ లేదా ఆడబిడ్డ ఉంటే ఎటువంటి దోషం ఉండదు మరియు ఏ చరణంతో సంబంధం లేకుండా దోష నివారణ పూజ అవసరం లేదు. ఆరుద్ర నక్షత్రం. ర్వం కలిగి ఉంటారు, కృతజ్ఞులు, సొంతవారిపై ప్రేమ కురిపిస్తారు. 4వ చరణంలో మగబిడ్డ లేదా ఆడబిడ్డ జన్మించినట్లయితే శిశువు జన్మించిన 1 సంవత్సరం ముందు తల్లి పేరు మీద అన్నదానం చేయాలి. మిగిలిన చరణాలకు పూజలు అవసరం లేదు. పునర్వసు నక్షత్రంలో మంచి స్వభావులు, అల్ప సంతోషులు, రోగులు. పుట్టిన మగబిడ్డ లేదా ఆడబిడ్డ అయితే ఏ చరణంతో సంబంధం లేకుండా ఎలాంటి దోష నివారణ అవసరం లేదు. పుష్యమి నక్షత్రం. శాంత స్వభావులు, పండితులు, ధర్మపరాయణులు. 1వ చరణంలో పుట్టిన మగబిడ్డ లేదా అమ్మాయి 19 రోజుల శని గ్రహ పూర్ణ కుంభ జపం మేనమామ, తల్లి సోదరుడు పేరుతో పగటిపూట పుష్యమి నక్షత్రం 2వ, 3వ చరణంలో పుట్టిన మగబిడ్డకు పగటిపూట చేయాలి. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం మధ్య 19 రోజుల శని గ్రహ పూర్ణ కుంభ జపం తండ్రికి అవసరం. పుష్యమి నక్షత్రం 2వ మరియు 3వ చరణంలో రాత్రిపూట, సూర్యాస్తమయం తర్వాత 19 రోజుల శని గ్రహ పూర్ణ కుంభ జపం చేస్తే తల్లికి ఆడబిడ్డ అవసరం. 4వ చరణంలో దోషం లేదు. అన్ని దోష నివారణ జపములను శిశువు వయస్సు 6 నెలల ముందు చేయాలి. ఆశ్లేష నక్షత్రం. సర్వభక్షకులు, కృతజ్ఞులు, అమాయకులు, సున్నిత మనస్కులు. 1వ చరణంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే దోషం ఉండదు. 2వ చరణం కోసం శిశువు పేరు మీద అన్నదానం చేయాలి. 3వ చరణం అయితే అమ్మ పేరు మీద అన్నదానం, 4వ చరణం అయితే తండ్రి పేరు మీద అన్నదానం చేయాలి. ఈ అన్నదానం పుట్టిన 1 సంవత్సరానికి ముందు చేయాలి. మఖ నక్షత్రం.
భోగులు, ధనవంతులు, పితృభక్తులు, మహోద్యమకారులు. 1వ చరణంలో పుట్టిన మగపిల్లవాడు లేదా ఆడపిల్ల అయితే పుట్టిన 5 నెలల ముందు తండ్రి మరియు బిడ్డ పేరు మీద 7 రోజులు కేతు గ్రహ పూర్ణ కుంభ జపం అవసరం. 2వ చరణంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే దోషం ఉండదు. 3వ చరణంలో పుట్టిన మగబిడ్డకు 7 రోజులు కేతు గ్రహ పూర్ణ కుంభ జపం చేస్తే 5 నెలల ముందు తండ్రి పేరు మీద. 3వ చరణంలో పుట్టిన ఆడపిల్ల అయితే పుట్టిన 5 నెలల ముందు తల్లి పేరు మీద అదే జపం చేయాలి. 4వ చరణంలో జన్మిస్తే దోషం ఉండదు. ఉబ్బ నక్షత్రంలో పుట్టిన మగబిడ్డ లేదా అమ్మాయి చరణాలతో సంబంధం లేకుండా శాంతి పూజ అవసరం లేదు. ప్రియ వచనాలు పలుకుతారు దాతలు, దితిమానులు, రాజసేవకులు. ఉత్తరా నక్షత్రం. భోగులు, సుఖమయ జీవనం, విద్యావంతులు. 1వ చరణం మరియు 4వ చరణంలో పుట్టిన మగపిల్లవాడు లేదా ఆడపిల్ల 6 రోజులు రవి గ్రహ పూర్ణ కుంభ జపం. పుట్టిన తర్వాత 3 నెలల ముందు తల్లిదండ్రులు మరియు ఇతర తోబుట్టువుల పేర్లపై అవసరం. ఈ నక్షత్రంలో పుట్టిన శిశువును 2 నెలల వరకు ఆమె తండ్రికి దూరంగా ఉంచాలి. 2వ మరియు 3వ చరణములలో పుట్టిన వారికి దోషములు ఉండవు. హస్త నక్షత్రంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే ఏ చరణంతో సంబంధం లేకుండా దోషం ఉండదు. ఉత్సాహవంతులు, చోర స్వభావం కలిగినవారు. చిత్త నక్షత్రం. మీననేత్రులు, గడసరులు, చమత్కారులు. 1వ చరణంలో మగపిల్లవాడు లేదా ఆడపిల్ల జన్మించినట్లయితే పుట్టిన తర్వాత 6 నెలల ముందు తండ్రి పేరు మీద 7 రోజులు కుజగ్రహ పూర్ణ కుంభ జపం చేయాలి. 2వ చరణంలో పుట్టినట్లయితే 7 రోజులు కుజగ్రహ పూర్ణ కుంభ జపం మరియు తల్లి పేరు మీద అన్నదానం చేయాలి. 3వ చరణంలో జన్మ ఉంటే కుజగ్రహ మండపారాధన పూజ చేయాలి. 4వ చరణంలో జన్మిస్తే దోషం ఉండదు. స్వాతి నక్షత్రంలో జన్మించిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే ఏ చరణంతో సంబంధం లేకుండా ఎటువంటి దోష నివారణ పూజ అవసరం లేదు. కృపాళులు, ప్రియవాక్కు కలవారు, ధర్మశ్రుతులు. విశాఖ నక్షత్రం. ఈర్ష్యాపరులు, ద్యుతులు, మాన్యవచనులు. 4వ చరణంలో జన్మించిన మగబిడ్డ లేదా ఆడపిల్ల ఉంటే తల్లి ప్రమాదంలో పడవచ్చు. పుట్టిన తర్వాత 12 నెలల ముందు తల్లి పేరు మీద 16 రోజుల గురుగ్రహ పూర్ణ కుంభ జపం అవసరం. మిగిలిన చరణాలలో జన్మకు శాంతి అవసరం లేదు. అనురాధ నక్షత్రంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే ఏ చరణంతో సంబంధం లేకుండా దోష నివారణ పూజ అవసరం లేదు. విదేశీయానంపై మక్కువ, ధర్మాత్ములు. చరణాలతో సంబంధం లేకుండా జ్యేష్ఠ నక్షత్రంలో మగపిల్లవాడు లేదా ఆడపిల్ల జన్మించినట్లయితే నక్షత్రం వ్యవధిలో గ్రహ శాంతి చేయాలి. కనుక పుట్టిన 9 నెలలలోపు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మ జరిగితే ఏదైనా జ్యోతిష్కుడిని సంప్రదించండి. మిత్రులను కలిగి ఉంటారు. సంతృప్తి, కోప స్వభావం కలవారు. మూలా నక్షత్రం 1వ చరణంలో పుట్టిన మగబిడ్డ లేదా అమ్మాయి 7 రోజుల కేతు గ్రహ పూర్ణ కుంభ జపం తండ్రి పేరు మీద చేయాలి. 2వ చరణంలో జన్మ జరిగితే 7 రోజులు కేతు గ్రహ పూర్ణ కుంభ జపం తల్లి మరియు మామల పేరు మీద చేయాలి. 3వ చరణంలో మగబిడ్డ లేదా ఆడపిల్ల పుడితే హోమశాంతి మరియు కేతు గ్రహశాంతి కూడా చేయడం పిండి. మూలా నక్షత్రం 4వ చరణంలో దోషాలు లేవు. లక్ష్మీపుత్రులు, స్థిర మనస్కులు, జీవితంలో సుఖపడతారు. పూర్వాషాఢ నక్షత్రం 1వ చరణంలో పుట్టిన మగబిడ్డ లేదా అమ్మాయి 20 రోజుల శుక్రగ్రహ పూర్ణ కుంభ జపం చేస్తే పితృగండం మానేయాలి. 2వ చరణంలో జన్మ జరిగితే 20 రోజుల శుక్రగ్రహ పూర్ణ కుంభ జపం తల్లి పేరు మీద అవసరం. 3వ చరణంలో మగబిడ్డ పుడితే తండ్రికి దోష నివారణ పూజ. 3వ చరణంలో ఆడబిడ్డ పుడితే తల్లికి దోష నివారణ కావాలి. పూర్వాషాఢ నక్షత్రం 4వ చరణంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల ఉంటే తల్లి సోదరుడి పేరు మీద దోష నివారణ జపం చేయాలి. పుట్టిన తర్వాత 12 నెలల ముందు అన్ని శాంతులు చేయాలి. సౌహర్ద హృదయులు, ఇష్టపూర్వకంగా పనిచేస్తారు. కళలపై మక్కువ. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే
ఏ చరణంతో సంబంధం లేకుండా దోష నివారణ పూజ అవసరం లేదు. ధార్మికులు, మిత్రులు కృతజ్ఞత కలిగి ఉంటారు. శ్రావణ నక్షత్రంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే ఏ చరణంతో సంబంధం లేకుండా దోష నివారణ పూజ అవసరం లేదు. ఉదార స్వభావం, కీర్తి ప్రతిష్టలు, ధనవంతులు. ధనిష్ట నక్షత్రంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే ఏ చరణంతో సంబంధం లేకుండా దోష నివారణ పూజ అవసరం లేదు. దాతలు, ధనలబ్ధి, సంగీత ప్రియులు. శతభిషం నక్షత్రంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే ఏ చరణంతో సంబంధం లేకుండా దోష నివారణ పూజ అవసరం లేదు. సాహసికులు, కోప స్వభావం, వ్యసనపరులు. పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే ఏ చరణంతో సంబంధం లేకుండా దోష నివారణ పూజ అవసరం లేదు. ఆనందాన్ని తృప్తిగా అనుభవించలేరు. ధనవంతులు, దాతలు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే ఏ చరణంతో సంబంధం లేకుండా దోష నివారణ పూజ అవసరం లేదు. ఎక్కువ సంతానం, ధార్మికులు, జితశత్రులు, వక్తలు. రేవతి నక్షత్రం. శూరులు, శుచివంతులు, సుభోగులు, సంపూర్ణంగులు. 1, 2, 3 చరణంలో పుట్టిన మగబిడ్డ లేదా ఆడపిల్ల అయితే ఎటువంటి దోష నివారణ పూజ అవసరం లేదు. 4వ చరణంలో మగబిడ్డ పుడితే 17 రోజులు బుద్ధ గ్రహ పూర్ణ కుంభ జపం తండ్రికి పుట్టిన 3 నెలల ముందు అవసరం. మరి ఆడపిల్ల అయితే తల్లికి కూడా అదే శాంతి కావాలి.